భవ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను భర్త తనను వదిలేసిన బాధలో ఒంటరిగా ఉంటోంది. ఆ మానసిక ప్రశాంతత కోసం తను రోజూ సాయంత్రం పార్క్కి వెళ్తుంటుంది. అక్కడ తనకు రిషి అనే ఒక చురుకైన యువకుడు పరిచయమయ్యాడు. ఒకరోజు సాయంత్రం మాటల మధ్యలో రిషి భవ్యతో, భవ్యా, నీ కళ్లల్లో చాలా బాధ కనిపిస్తోంది. ఈ రాత్రికి నా గదికిరా, నీ బాధలన్నీ మరిచిపోయేలా చేస్తాను. నీ మనసులో ఉన్న ఆ వేడిని చల్లార్చే మార్గం నా దగ్గరుంది అన్నాడు. భవ్య మొదట సంకోచించినా రిషి మంచివాడనే నమ్మకంతో ఒప్పుకుంది. రాత్రి 9 గంటలకు రిషి గదికి వెళ్ళింది. గదిలో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, చీకటిగా ఉంది. రిషి తలుపు గడియపెట్టి ఆమె దగ్గరకొచ్చాడు. తన చేతిలో ఉన్న ఒక పొడవైన తెల్లటి వస్తువును చూపిస్తూ, భవ్య, ఇది నీ లోపలికి దిగిందంటే ఆ హాయే వేరు. నీ ఒంట్లో ఉన్న టెన్షనంతా మాయమైపోతుంది అన్నాడు. దానినుంచి ఒక వింతైన శబ్దం వస్తోంది. రిషి ఆ వస్తువును భవ్య మెడదగ్గరకు తీసుకెళ్తుంటే ఆమె భయంతో వణికిపోయింది. రిషి, వద్దు, నొప్పి పెడుతోంది, వదిలేయ్ అని అరిచింది. కాని రిషి వినిపించుకోకుండా తన శక్తంతా ఉపయోగించి ఆమెను అదిమి పట్టుకున్నాడు. ఆ చీకటి గదిలో 10 నిమిషాలపాటు ఏదో భయంకరంగా జరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. అసలు ట్విస్టేంటంటే అక్కడున్నది మరేంటో కాదు, హైటెక్ ఎలక్ట్రిక్ ఫిజియో మసాజర్. అసలు విషయం ఏమిటంటే రిషి ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్. భవ్య ఎప్పుడూ ఒత్తిడి వల్ల కలిగే నెక్ పెయిన్తో బాధపడుతోందని గమనించి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వాడు అన్న మాటల అసలు అర్థం ఇది: వేడి చల్లార్చడం అంటే కండరాలు పట్టేయడం వల్ల వచ్చే మంటను తగ్గించడం. లోపలికి దిగడం అంటే ఆ మసాజర్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ చర్మం లోపలికి వెళ్లి నొప్పిని తగ్గించడం. తెల్లటి వస్తువు అనేది ఒక లేటెస్ట్ మసాజ్ మెషీన్. ఆ మసాజ్ పూర్తయ్యాక భవ్యకు ఎంతో ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. రిషి నవ్వుతూ, చూశావా భవ్య, నా సర్వీస్ ఎలా ఉందో? ఇక నీకు ఎలాంటి నొప్పి ఉండదు. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు. తను అనవసరంగా భయపడ్డానని తెలుసుకున్న భవ్య నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. El clima de hoy es absolutamente hermoso. Excellent! You got the intonation exactly right. Next sentence. Me gustaría pedir un café grande, por favor. Me gustaría pedir un café grande, por favor. Perfect. Your phrasing is improving so quickly. Keep up the good work.